గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించే వీడియో ఏంటంటే పిఎన్ఆర్ ఫ్యామిలీ డాబాలో చికెన్ ఫ్రైడ్ రైస్ అండి. ఫస్ట్ అయితే చికెన్ ఫ్రైడ్ రైస్కి ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ అలానే ఫ్రై చేసి పెట్టిన చికెన్ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. అలానే ఒక క్యారెట్ను కూడా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా. అలానే బీన్స్ను కూడా రౌండ్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా అని చెప్పేసి అన్నీ వేయకూడదండి. ఇవంటే చాలా చేస్తారు కాబట్టి కొంచెం ఎక్కువ కట్ చేసుకుంటున్నారు హోటల్ కాబట్టి. సో ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ అలానే క్యాప్సికమ్ని పచ్చిమిర్చిని కూడా కట్ చేసి ఉంచుకోవాలి పక్కన. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేస్తారు అని చెప్పేసి. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని సరిపడా ఆయిల్ పోసుకోవాలి. నెక్స్ట్ అలానే ఫ్రై చేసిన చికెన్ పీసెస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసుకోవాలి. ఇవైతే ఫస్ట్ డే ఫ్రెండ్స్, ఒకవేళ మొత్తం ఫుల్ వీడియో కావాలి అంటే ఇప్పుడు కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను, చూడండి చికెన్ని ఫ్రై ఎలా చేయాలి ఎగ్ ఫ్రైడ్ రైస్లో అని చెప్పేసి. మళ్ళీ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రెండ్స్ చికెన్ ముక్కల్ని. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 3 ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకోవాలి. ఇదైతే ఇద్దరికి చేస్తున్నారు ఫ్రెండ్స్, సో 3 ఎగ్స్ వేసారనమాట. నెక్స్ట్ అలానే కట్ చేసిన పచ్చిమిర్చిని ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ క్యారెట్ని బీన్స్ని కట్ చేసి పక్కకు పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకొని క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవాలి. మొత్తాన్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి కొద్దిసేపు. ఇవి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఉడికించుకున్న రైస్ కూడా వేసుకోవాలి. మీరు ఎంతమందికి అయితే చేసుకుంటున్నారో సో మీరు అంతమందికి వేసుకోవచ్చు. ఇదైతే 2 మెంబర్స్కి ఫ్రెండ్స్ నేను చూపించేది. మొత్తం తిప్పుతూ ఉండాలి. ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా అన్నం పొడి పొడిగా వండుకోవాలి ఫ్రెండ్స్, పొడి పొడిగా ఉండాలి. మెత్తగా ఉంటే టేస్ట్ ఉండదు. నెక్స్ట్ కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకోవాలి. అలానే సరిపడా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత అలానే సరిపడంత కారం కూడా వేసుకోవాలి. అలానే కొద్దిగా ధనియాల పొడి కూడా వేయాలి. అలానే కొద్దిగా గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి.
చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చూస్తే కనుక ప్లీజ్ ఒకసారి నా ఛానల్లో వీడియోస్ అన్నీ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చకపోతే లైక్ తీసుకోండి. ఫైనల్గా చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. కామెంట్ చేయండి ఎలా వచ్చిందని, అలానే లైక్ చేయండి.